మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక ఛాప్టర్ ద్వారా చేరుకొని జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నష్టపోయిన రైతులకు కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అడిగి తెలుసుకోవాలని ప్రత్యేక కార్యదర్శికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న దృశ్యాలు. ఒక 11 మండల్స్ మనకి హెవీ రైన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్లో 200 mm అబౌవ్ రైన్ఫాల్ అండ్ హవేలీ కనుకుంటున్నాం సార్. దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుకుంటూనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండానస్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. చక్రవర్తి లోపల ఉన్నామని కలెక్టర్ గారు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు కలుపుకోమని సో మనకి ధూప్ సింగ్ తాండానస్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ గారు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాటర్ ఫ్లోయింగ్ అయ్యింది సార్ రోడ్ మీద. సో వాళ్ళు బ్రిడ్జ్ పైనకి వచ్చి దాటేస్తాంలే అనేసి ఆటోలో వెళ్ళిపోయినారు సార్. ఆటోలో ఇద్దరు ఉండే సార్, ఆటో డ్రైవర్ ప్లస్ పర్సన్ మెదక్ వద్దామని ట్రై చేసినారు. సో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు సార్. వాళ్ళు చిక్కుకున్నారు, బట్ వాళ్ళకు పోల్ పైకి ఎక్కి ఉండే సార్. తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్ట్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి. సెంట్రల్ టీమ్స్ పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెప్తున్నాము. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీరాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాట్లు చేయాలి. ఇంకా వాడండి ఇమీడియట్గా ఫస్ట్ రెస్క్యూ రీచ్ అయ్యేది వాళ్ళని నార్మల్ యూనియన్ ఏమో వాళ్ళకి చల్లేస్తారు. ఒక ఎవరైనా ఒకరికి చెప్తే ఇదేమో అది మనం ఒక మెషిన్ కొనుక్కోవాలి, ఆ పిచ్కారీ చేయాలి సార్. సో అంటే వాళ్ళు మొత్తం తిరగాలి సార్. హోటల్ తిరుగుకుండా కొట్టాలి. కొద్దిగా లేబర్ ఇంటెన్సివ్ అని ఎందుకంటే ఉట్టి ఇట్లా కొట్టలేమా కంపల్సరీ పాత రోజుల్లో చేయండి సార్. అది కూడా ఇప్పుడు డ్రోన్స్ మీటింగ్ అయింది. కొత్త ఇన్ఛార్జ్ తర్వాత కలెక్టర్ గారు నేను వివేక్ గారు ఎక్స్ప్లోజింగ్లో యూరియా మీద మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా కలెక్టర్ గారు ఈ జిల్లాకి సరిపోయింది వచ్చింది, రావాల్సింది వచ్చింది. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము ఇది చేసినాం కానీ పానిక్ బటన్ ఒకటి ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా మీడియా కూడా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మెదక్లో అలాట్మెంట్ సార్, మెదక్లోనే ఉండేది సార్. బట్ అది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ కావాలనేసి మన వాళ్ళకి రామాయణ. సో ఇమ్మీడియట్గా దాని శాంక్షన్ వాళ్ళకి
మ్యాక్సిమం రోడ్ల డ్యామేజ్ నందుకు డిజాస్టర్లో పెట్టి తీసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చేసేసి దాని ప్రకారం పోచారం డ్యామ్ పోచారం ప్రాజెక్ట్ కొద్దిగా రిస్క్గా ఉండేది సార్. సో ఆ ఎఫెక్టెడ్ విలేజెస్ ముందు జాగ్రత్త 400 మందిని మేము షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళకి డిన్నర్ టైం నుంచి మొత్తం అంతా ఫుడ్ అవి మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిని కూడా ఒకసారి చేసుకొని ఇచ్చేయండి. ఇప్పుడు పంట నష్టాన్ని కానీ దీన్ని కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం అడగడానికి. లేకపోతే ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళంతా అసెస్ చేయలేదు. ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళకి కానీ పంచాయతీరాజ్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఫీల్డ్ మీద ఇచ్చేది. తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ కోర్సు ప్రిపేర్ చేయాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మనం వీటిని ఏమన్నా టీమ్స్ తెప్పించాలన్నా బేసిక్ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఏమైనా ఫండ్స్ అడగాలంటే మీరంతా బేసిక్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఒకవేళ ఫిజికల్లీ పోలేనప్పుడు డ్రోన్ ఫ్లై చేసైనా కొన్ని ఏరియాస్ని మీరు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది మీరు ఇప్పుడు ఈజీ అవుతుంది తీస్తే కూడా వాళ్ళకి పంపిస్తే దే విల్ గెట్ దట్ సెన్స్ అంటే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది అనేది. ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళు వీళ్ళు కానీ మీరు కానీ ఆపరేషన్ నడిచింది సార్. సో వాళ్ళు 12కి దే వర్ ఏబుల్ టు రీచ్ ద స్పాట్ సార్. ఆపరేషన్ నడిచింది సార్. సో వాళ్ళు 12కి దే వర్ ఏబుల్ టు రీచ్ ద స్పాట్ సార్. చక్రవర్తి లోపల ఉన్నామని కలెక్టర్ గారు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు కలుపుకోమని బట్ నిన్న కంటిన్యూస్ కూడా మార్నింగ్ నుంచి రెయిన్ఫాల్ పడుతుంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్లో 200 mm అబౌవ్ రెయిన్ఫాల్ అండ్ హవేలీ అనుకుంటున్నాం సార్. దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుపుల్లోనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండాన్స్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. భారీ వర్షాలకు పంట నష్టపోయినామని నిర్వాసితులు ఎంపీ రఘునందన్ రావుకు తెలిపారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అందులో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పంట నష్టపోయిన వివరాలను జిల్లా అధికారుల నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పంపించి ఆర్థిక సహాయం అందించేందుకు తాను కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిర్వాసితులకు అభయం ఇచ్చారు, భరోసా కల్పించారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఎంపీ రఘునందన్ రావు జీకేఆర్ గార్డెన్లో నిర్వాసితులతో మాట్లాడారు. నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. రోడ్లు గిట్ట అన్నీ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ పని నడుస్తుంది. అట్లా మనుషులు కొట్టుకుపోయి దొరకలు ఒక ఆయన పడవలన్నీ లోపలికి పోయినాయని పని చేస్తూ ఉన్నారు. దొరకపోతాం కొద్దిగా అమ్మా పోచారం ప్రాజెక్ట్ ఎట్లుంటుంది ఏమైనా చూసాక దొరకపోతారు. ఒక పూట ఉంటుంది. వాళ్ళు గిట్ట అన్నీ వేపిస్తాం. మెదక్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకి మెదక్ పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం కావడం జరిగింది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలకి కనెక్టివిటీ తెగిపోవడం కూడా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించమని చెప్పినటువంటి సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కువగా అందాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకి బూరుపల్లి, రూప్ సింగ్ తాండా లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు కనెక్టివిటీ పునరుద్ధరించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో
ఇంకా ప్రజలకు ఆ రోడ్డు కల్వర్ట్లు అనేటివి ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. నిన్న సాయంత్రం కొట్టుకుపోయినటువంటి 2 వ్యక్తులలో సత్యనారాయణ ఒక డెడ్ బాడీ మాత్రం లభించింది. ఇంకొక డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ పోచారంలో ఇంకా వెతుకుదల కార్యక్రమాన్ని కొనబెడతా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు వచ్చి ₹1 కోటి సాయం ప్రకటిస్తా ఉన్నాం, వరద సాయం కింద, ఆపత్తు సాయం కింద అని చెప్తా ఉన్నారు. మంత్రి గారు, మీకు స్థానిక అధికారులు సరైనటువంటి నివేదిక ఇచ్చినట్టు నాకు కనబడతలేదు సార్. టెంపరీ నివేదిక చూస్తేనే మెదక్ పట్టణంలో పిల్లి కొట్టాల ప్రాంతంలో నిర్మించినటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే సుమారు ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. మెదక్ పట్టణానికి కరెంటు మళ్లీ యథాస్థితిలో అందాలంటే, పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటే కేవలం ఒక్క సబ్ స్టేషన్ కాస్టే ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. రోడ్లు పోయినాయి, నిరాశ్రయులైనరు, అనేక మందికి ఇండ్లు కూలిపోయినాయి, రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. దయచేసి మీరు ప్రకటించినటువంటి ₹1 కోటి సహాయాన్ని వెంటనే పెంచాలని, మృతులిద్దరి కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్లు ఉన్నప్పటికీ కూడా సుమారు 3-4 గంటలు ఓ కరెంటు స్తంభాన్ని ఆసరాగా తీసుకొని కాపాడమని ఆ ఇద్దరు దాదాపు 3-4 గంటలు కష్టపడ్డ ప్రభుత్వం హెలికాప్టర్ పంపడం లోపల వైఫల్యం చెందడం వల్లనే ఆ ఇద్దరు చనిపోయినారని చెప్పి గ్రామస్తులు బాధపడతా ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద ఏదైతే ఈ శిబిరాలలో ఉంచినారో, జీకేఆర్ ఫంక్షన్ హాల్, ఇతర ఫంక్షన్ హాల్లో ఎవరైతే వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉంచినారో వాళ్ళందరికీ కూడా మంచి భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కట్టుబట్టలతో వచ్చినాం, మా దగ్గర ఏం లేదు సార్ తినడానికి, దయచేసి మాకు సాయం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రామాయంపేట సిద్దిపేట మధ్యలో జాతీయ రహదారి వద్ద నందిగామ వద్ద నేషనల్ హైవేస్ ఆర్ఓ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అధికారులని చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అదే రకంగా మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక ఛాప్టర్ ద్వారా చేరుకొని జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నష్టపోయిన రైతులకు కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అడిగి తెలుసుకోవాలని ప్రత్యేక కార్యదర్శికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న దృశ్యాలు. బట్ నిన్న కంటిన్యూస్ కూడా మార్నింగ్ నుంచి రెయిన్ఫాల్ పడుతుంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చాయి సార్. ఒక 2 మండల్స్ లో 200 mm అబౌవ్ రెయిన్ఫాల్ అండ్ హవేలీ కనుకుంటున్నాం సార్. దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుకుంటూనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండాస్ ఒకటి ఉంది సార్, అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. చక్రవర్తి లోపల ఉన్నామని కలెక్టర్ గారు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు కలుపుకోమని సో మనకి ధూప్ సింగ్ తాండాస్ ఒకటి ఉంది సార్, అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది.
వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ గారు కలిసి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాటర్ ఫ్లోయింగ్ అయ్యింది సార్ రోడ్ మీద. సో వాళ్ళు బ్రిడ్జ్ పైనకి వచ్చి దాటేస్తాంలే అనేసి ఆటోలో వెళ్ళిపోయినారు సార్. ఆటోలో ఇద్దరు ఉండే సార్, ఆటో డ్రైవర్ ప్లస్ పర్సన్ మెదక్ వద్దామని ట్రై చేసినారు. సో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు సార్. వాళ్ళు చిక్కుకున్నారు, బట్ వాళ్ళకు పోల్ పైకి ఎక్కి ఉండే సార్. తర్వాత ఇప్పుడు మనకి నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గానే రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్ట్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్ట్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి. సెంట్రల్ టీమ్స్ పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీ రాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. ఇంకా వాడండి ఇమీడియట్గా ఫస్ట్ రెస్క్యూ రీచ్ అయ్యేది వాళ్ళని నార్మల్ యూరియన్ ఏమో వాళ్ళకి చల్లేస్తారు. ఒక ఎవరైనా ఒకరికి చెప్తే ఇదేమో అది మనం ఒక మెషిన్ కొనుక్కొని ఆ పిచికారీ చేయాలి సార్. సో అంటే వాళ్ళు మొత్తం తిరగాలి సార్. హోటల్ తిరుగుకుండా కొట్టాలి. కొద్దిగా లేబర్ ఇంటెన్స్ కానీ ఎందుకంటే ఉట్టి ఇట్లా దాన్ని కొట్టలేమా కంపల్సరీ పాత రోజుల్లో చేయండి సార్. అది కూడా ఇప్పుడు డ్రోన్ జూలై లాస్ట్ వీక్ డీడీఎస్ మీటింగ్ అయింది. కొత్త ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆ రోజు కలెక్టర్ గారు నేను మీ దగ్గర ఎక్స్ప్లోజింగ్లో యూరియా మీద మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా కలెక్టర్ గారు ఈ జిల్లాకి సరిపోయింది వచ్చింది, రావాల్సింది వచ్చింది. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము ఇది చేసినాం కానీ పానిక్ బటన్ ఒకటి ఒక రకమైన ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా ఉంది. మీడియా కూడా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మెదక్లో అలాట్మెంట్ సార్, మెదక్లోనే ఉండేది సార్. బట్ అది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ కావాలనేసి మళ్ళీ వాళ్ళకి రామేపేట చేసిందండి. సో ఇమ్మీడియట్గా దాని శాంక్షన్ వాళ్ళకి పెట్టు మ్యాక్సిమం రోడ్ల డ్యామేజ్ నందుకు డిజాస్టర్లో పెట్టు. ఓల్డ్ స్కూల్స్ ఏమైనా ఉంటే డిఓలను వాళ్ళని కూడా అలర్ట్ చేసి స్కూల్ టీచర్లను కూడా కొలాప్స్ కండిషన్ ఏమైనా ఉంటే జాగ్రత్త. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగిందని అంటే ఇక్కడ ప్రికాషన్ ఈరోజు రేపు కూడా హాలిడే పెట్టింది. జాగ్రత్త అసెస్మెంట్ కూడా మొత్తం మా స్కూల్స్ దగ్గర కూడా టోటల్ అసెస్మెంట్ 26 ట్యాంక్స్ మనకి బ్రీచ్ అయినాయి. 26 ట్యాంక్స్ 2 రిస్టోర్ చేసి ప్రిపరేటరీ వర్క్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అంటే కదా. తర్వాత ఇప్పుడు మనకి నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గానే రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్ట్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్ట్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి. సెంట్రల్ టీమ్స్ పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీ రాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళు ఇవ్వడానికి సింగిల్ కాబట్టి 20 TMC అనేది మినిమం స్టోరేజ్ ఉంచలేదు. మళ్ళీ మనకి ఎండాకాలంలో మంచినీళ్ళు దొరుకుతలేవు అనే సమస్య రావడానికి ఆస్కారం ఉంది. మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిని కూడా ఒకసారి చేసుకొని చేయండి. ఇప్పుడు పంట నష్టాన్ని కానీ దీన్ని కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో
కొన్ని సపోర్ట్ చేస్తే మనం అడగడానికి. లేకపోతే ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళంత అసెస్ చేయలేదు. ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళని కానీ పంచాయతీరాజ్ వాళ్ళని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ ఫీల్డ్ మీద ఇది చేయాలి. తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ ప్రిపరేటరీ వాళ్ళు చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే